ఇప్పుడు మనం చేసింది మంచి వెబ్‌సైట్ ఒకటి తయారు చేశాం. ఒక క్లయింట్ దగ్గరికెళ్ళింది. రైట్. క్లయింట్ దగ్గరికెళ్ళింది. క్లయింట్ దాన్ని చూసి వావ్! వావ్! అని చెప్పాడు. రైట్. అలా చెప్పినప్పుడు మనకి చాలా హ్యాపీగా అనిపిస్తది. రైట్. ఎప్పుడైతే మనదెవరైనా యూజ్ చేసి, మన వెబ్‌సైట్‌ని ఎవరైనా యూజ్ చేసి వాళ్ళు వావ్! ఇది చాలా సూపర్‌గా ఉంది. వాళ్ళు అనుకున్నట్టుగానే వచ్చింది అని చెప్పారనుకోండి. దట్ ఈస్ వెరీ గుడ్ అనమాట. ఆ ఫీలింగ్ అనేది చాలా బాగుంటుంది. అట్ ద సేమ్ టైమ్ దీంట్లో మనకి క్రియేటివిటీ కూడా బాగుంటుంది. ఇప్పుడు మీరు బ్యాక్ ఎండ్ వర్క్ తీసుకున్నారనుకోండి. అక్కడేముండదు. అక్కడ చేసే పనంతా నార్మల్‌గా ఉంటది. అంత కోడ్‌లోనే ఉంటది. అంత స్టాండర్డ్‌గా ఉంటది. ఒక డేటా అక్కడి నుంచొస్తది. డేటాబేస్‌లో పెడతారు. డేటాబేస్ నుంచి డేటా వస్తది. డేటాని ప్రాసెస్ చేస్తారు. మళ్ళీ డేటాబేస్‌లో పెట్టడమో, మళ్ళీ ఫ్రంట్ ఎండ్‌కి పంపడమో అలా ఏదో ఒకటి అలానే ఉంటదనమాట. బట్ మన ఫ్రంట్ ఎండ్‌కొచ్చేటప్పటికి మనం ప్లే చేస్తాం. దీంతో కలర్స్‌తో ప్లే చేయొచ్చు. ఈరోజు రెడ్ పెట్టొచ్చు. ఓకే. అది నచ్చలేదు. బ్లూ పెట్టొచ్చు. నచ్చలేదు. ఓకే. రెడ్, బ్లూ మిక్స్‌తో పెట్టొచ్చు. ఇన్ ద సేమ్ వే ఒక బటన్ ప్రెస్ చేసినప్పుడు అది సింపుల్‌గా క్లోజ్ అయిపోకుండా చిన్న యానిమేషన్ చేసినట్టు వెళ్ళిపోవచ్చు. ఒక స్క్రీన్ నుంచి ఇంకో స్క్రీన్‌కెళ్ళేటప్పుడు సింపుల్‌గా ఒక లోడ్ అవ్వకుండా కైండ్ ఆఫ్ యానిమేటెడ్ లాగా ఎయొచ్చు. డిపెండ్స్ అపాన్ మన వెబ్‌సైట్ యొక్క అవసరాన్ని బట్టి, బిజినెస్‌ని బట్టి మనం ఎంత క్రియేటివ్ అయినా సరే ఆలోచించొచ్చు. సో, ఇది యాక్చువల్‌గా మనకి చాలా బెనిఫిట్ అవుతుంది. మనం ఎంజాయ్ చేయగలం ఆ వర్క్‌ని. ఎవ్రీ టైమ్ వి కెన్ థింక్ ఔట్ ఆఫ్ ద బాక్స్ కదా! కొత్తగా ఆలోచించొచ్చు. కొత్తగా చేయొచ్చు. ఎప్పుడు అదే విధంగా చేయకుండా కొత్తగా చేయొచ్చు. బట్ బ్యాక్ ఎండ్‌లో అలా ఉండదు. అదే ఫ్రంట్ ఎండ్‌లో బెస్ట్ పార్ట్. ఇంకోటేంటంటే, సో, క్లయింట్స్ ఎవరైతే చూస్తారు కదా మనది. ఇప్పుడు ఒక పెద్ద టూల్ ఒకటి డిజైన్ చేసాం. పెద్ద అప్లికేషన్ ఒకటి డిజైన్ చేసాం. ఎవరైనా దాన్ని వాడుతుంటే ఫస్ట్ ఎవరితో ఇంటరాక్ట్ అవుతారు? ఏదైనా వర్క్ అవ్వలేదనుకో, ఏదైనా పని చేయట్లేదు, లేదైనా వాళ్ళకి అర్థం కాలేదు అంటే ఫస్ట్ వాళ్ళొచ్చేసి మన ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ దగ్గరనే అడుగుతారు. ఎందుకు అంటే వా వాళ్ళే ఫస్ట్ లేయర్ కదా! ఇప్పుడు ఒక రెస్టారెంట్‌కెళ్లారనుకోండి, మీకొక ఒక డిష్ కావాలంటే ఫ్రంట్ ఎండ్‌లో ఉన్న వాళ్ళనడుగుతారు కదా! సర్వర్స్‌నడుగుతారు. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ కూడా అంతే. మీరు డైరెక్ట్‌గా క్లయింట్స్‌తో మాట్లాడగలరు. ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఒక క్లయింట్‌తో డైరెక్ట్‌గా మాట్లాడగలరు. కానీ ఒక బ్యాక్ ఎండ్ డెవలపర్ క్లయింట్‌తో మాట్లాడాల్సిన అవసరం చాలా 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 తక్కువుంటుంది. కానీ ఏదైనా క్లయింట్ అనేది ఏదైనా ఇష్యూ ఇచ్చారనుకోండి, అది ఫస్ట్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ చెక్ చేయాలి. ఫ్రంట్ ఎండ్ డెవలపర్ నుంచి బ్యాక్ ఎండ్‌కెళ్తది. బ్యాక్ ఎండ్ నుంచి అప్పుడు వాళ్ళు ఫిక్స్ చేస్తారు. అప్పుడు మళ్ళీ ఫ్రంట్ ఎండ్‌కొస్తది. మనం టెస్ట్ చేస్తాం. మనం టెస్ట్ చేసేసి అప్పుడు మళ్ళీ క్లయింట్‌కి చెప్తాం. సో, ఇక్కడ క్లయింట్ ఇంటరాక్షన్ అనేది చాలా బాగుంటుంది. ఎప్పుడైతే క్లయింట్ ఇంటరాక్షన్ అనేది బాగుంటుందో, మనకి బిజినెసెస్ ఎలా రన్ అవుతాయో తెలుస్తది. క్లయింట్ ఏం అడుగుతున్నాడో తెలుస్తది. దాన్ని బట్టి మన గ్రోత్ అవ్వచ్చు. మన కెరియర్‌లో కూడా. మనం ఓన్లీ ఆ కోడ్ వచ్చేసింది, డెవలప్ చేసాం, వచ్చేసామంటే గ్రోత్ ఉండదు. అందరూ అదే చేస్తారు కదా! బట్ ఎప్పుడైతే మనం ఈ క్లయింట్ ఇంటరాక్షన్స్‌ని బాగా యూజ్ చేసుకోగలమో, ఓకే. ఇప్పుడు మీరు ఇనీషియల్‌గా స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి మీకు ఉండకపోవచ్చు. బట్ స్లోగా మీరు బాగా ఇంటరాక్ట్ అయ్యి, బాగా కమ్యూనికేట్ చేయగలిగితే, క్లయింట్స్‌తో మీరు మాట్లాడగలిగితే, యూ హావ్ వెరీ గుడ్ గ్రోత్ ఇన్ ది మార్కెట్. సో, ఎప్పుడైతే మీరు క్లయింట్స్‌తో బాగా అర్థం చేసుకోగలుగుతారో, క్లయింట్ మీకు మంచి ఫీడ్‌బ్యాక్ ఇస్తారు. క్లయింట్స్ మంచి ఫీడ్‌బ్యాక్ ఇచ్చారంటే మీ వర్క్ బావుంటుంది. క్లయింట్ ఫీడ్‌బ్యాక్ బావుంటుంది కాబట్టి మీ కెరియర్‌లో గ్రోత్ కూడా బావుంటుంది. అదే బ్యాక్ ఎండ్ డిజైన్ వచ్చేటప్పటికి, బ్యాక్ ఎండ్‌లో వచ్చేటప్పటికి అంతుండదు. ఓన్లీ మీ వర్క్ మీదే డిపెండ్ అయ్యి ఉంటది. అది అందరూ చేస్తారు కాబట్టి చాలా టఫ్ అయిపోతది. బట్ ఇక్కడికొచ్చేటప్పటికి మీకు ఎక్స్‌ట్రాగా బెనిఫిట్ క్లయింట్ కూడా మీకు ఫీడ్‌బ్యాక్ ఇస్తాడు. ఏయ్! రాజు మన రాజు బాగా చేస్తున్నాడు అని చెప్పారనుకోండి. ఆటోమేటిక్‌గా మన మేనేజర్స్ అందరూ వావ్! రాజు అంటే సూపర్ అన్నమాట అనుకుంటారు కదా! సో, ఆ విధంగా ఒక మంచి గ్రోత్ ఉంటుందన్నమాట. సో, ఇవన్నీ ఉంటాయి. ఇవి కాకుండా మీరు చేసే వరకు 100% సక్సెస్‌ఫుల్‌గా, స్మూత్‌గా ఉందనుకోండి. అదొచ్చే సాటిస్ఫాక్షన్ ఎలాగో వేరు. బట్ మెయిన్‌లీ ఇవి ఉంటాయన్నమాట. అంటే ఏంటి? ఫస్ట్ మన క్లయింట్స్ చూస్తారు కాబట్టి వాళ్ళెప్పుడైనా సాటిస్ఫై అయ్యి ఫీడ్‌బ్యాక్ వావ్! అని ఇచ్చారంటే థాట్ విల్ గివ్ లాట్ ఆఫ్ ఎనర్జీ కదా! సేమ్ మనకి మంచి క్రియేటివిటీ ఉంటది. క్రియేటివిటీగా మనం డిఫరెంట్ ట్రై చేయొచ్చు. డిఫరెంట్ ఐటెమ్స్‌ని ట్రై చేయొచ్చు. అట్ ద సేమ్ టైమ్ క్లయింట్ ఇంటరాక్షన్స్ ఉంటాయి. క్లయింట్ ఇంటరాక్షన్స్ ద్వారా మనం ఏం చేయొచ్చు? వి కెన్
గ్రో అనమాట. క్లయింట్స్ ఇంటరాక్షన్స్ పెరిగే కొద్దీ వీ కెన్ గ్రో అనమాట. సో, దిస్ ఈజ్ వాట్ ఆల్ అబౌట్ ఎందుకు చేస్తారు? ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ ఎందుకు అంత ఎంజాయ్ చేస్తారు అని చెప్పేసి. రైట్?